Hello viewers, welcome back to another video of Sama's Filmific. గామి వామ్మో అని పెట్టాలి ఈ సినిమా టైటిల్. నిజంగా డైరెక్టర్ విద్యాధర్ మనకు ట్రైలర్ చూపించి మోసం చేసిన భయ్య. టోటల్లీ డిసప్పాయింటెడ్. లిటరల్లీ చెప్తున్నా, మీకు ఈ సినిమా పోతే టైం బొక్క, మనీ బొక్క. టోటల్లీ డిసప్పాయింటెడ్. ఏముంది భయ్య సినిమాలో? ఫస్ట్ స్టార్టింగ్ విజువల్స్ ఏంటంటే అఘోరాల మధ్యలో పెరిగే విశ్వక్సేన్ లైఫ్, అంతలోనే మళ్ళీ ఒక విలేజ్ లోని ఒక పాప లైఫ్ కి తన లైఫ్ కి ఏదో అసోసియేటెడ్ స్టోరీ ఉన్నట్టుగా చూపించడం, మళ్ళీ అంతలోనే స్టార్ట్ చేసి ఏదో ఒక రిమోట్ ప్లేస్ లో మనుషుల పైన ఒక ప్రయోగాలు జరుగుతుంటాయి. అంటే మైండ్ ని కంట్రోల్ చేసే ఏదో ఒక ప్రయోగం, ఆ ప్రయోగాలు జరుగుతుంటాయి. అదొక విజువల్ చూపిస్తుంటాడు. సో తర్వాత లాస్ట్ కి ఈ స్టోరీస్ కి విశ్వక్సేన్ లైఫ్ కి కనెక్టివిటీ అనేది లాస్ట్ కి చూపిస్తాడు. ఒక 10-15 మినిట్స్ అంతే. 15 మినిట్స్ కూడా చెప్పలేను, 10 మినిట్స్ అని చెప్పొచ్చు. ఆ 10 మినిట్స్ కోసము మనం 2.5 hours సినిమా థియేటర్ లో కూర్చోవడం అనేది టార్చర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఎమోషనల్ కనెక్టివిటీ ఉండదు. మీకు ట్రైలర్ లో చూపించిన ఆ విజువల్స్ కి, ఆ కనెక్టివిటీకి ఏదో సైకలాజికల్ థ్రిల్లర్, ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ అన్నట్టుగా ఉంటది అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా సినిమాలో ఏ సీన్ కి మధ్యలో ఆ ఎమోషనల్ కనెక్టివిటీ ఉండదు. ఆ క్లైమాక్స్ లో కనెక్ట్ చేసే ఆ స్టోరీకి ఆల్రెడీ ఇలాంటి స్టోరీకి ఒక రిఫరెన్స్ స్టోరీ మనకు ఆల్రెడీ తెలుసు. అది కనుక ఆ సినిమా స్టోరీ కనుక, అంటే ఆ రిఫరెన్స్ కనుక మీకు ఇస్తే మీరు సినిమా ఓటీటీలో కూడా చూడరు. సో కానీ చెప్పను, అంటే ఆ చిన్న, అంటే ఆ కనెక్టివిటీ కోసం, ఆ స్టోరీస్ కనెక్టివిటీ కోసం ఈ సినిమాని తీసుకొచ్చింది. కానీ మనకు ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడము, ఆ సినిమాలో ఉండే హైప్, ఎక్కడైతే మనకు సినిమాలో నరేష్ కుమార్ ఇచ్చిన కంపోజింగ్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఏదో ఒక సీన్ కి కనెక్టివిటీ, అంటే ఇంకా ఇక్కడ హైప్ అవుతుంది ఈ సీన్ అనే మూమెంట్ లో ఇంకా విజువల్ మళ్ళీ స్టాప్ చేస్తారు, వేరే స్టోరీని కనెక్ట్ చేస్తారు. అసలు ఇది ఇలా ఎందుకు అవుతుంది అనేది టోటల్ గా ప్రేక్షకులకు అయితే డిసప్పాయింట్ అనిపిస్తుంది ఆ విజువల్స్ కానీ, ఆ స్టోరీ నరేషన్ అనేది అంతా కూడా డిసప్పాయింటెడ్ అనిపిస్తుంది. అండ్ నాకైతే అనిపించింది 6 years ట్రావెల్ చేశారంటే ఈ స్టోరీ కోసం. మరి ఎందుకు ట్రావెల్ చేశారు అసలు? ఈ విజువల్స్ కూడా మనకు కొన్ని చోట్ల అయితే విజువల్స్ చాలా ఏదో 6 years బ్యాక్ స్టోరీని తీసుకొచ్చి ఇప్పుడు చూపిస్తున్నారు ఏంటి అన్నట్టు కూడా అనిపిస్తుంది అక్కడ కొన్ని చోట్ల. ఇంకా విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్, అంటే విశ్వక్సేన్ డైలాగ్స్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ స్కోప్ లేదు ఇక్కడ. అండ్ హీరోయిన్ చాందిని చౌదరి కూడా ఏదో తను కూడా ఈ విశ్వక్సేన్ ఏమో తనకున్న డిసీజ్ ని నయం చేసుకోవడం కోసం, మాలిపత్రాలని తాకడం కోసం హిమాలయాస్ కి వెళ్తుంటాడు. చాందిని చౌదరి కూడా ఏదో ఒక రీజన్ తోటి వెళ్తుంటది. కానీ తన రీజన్ అంత ఏదో వ్యాలిడ్ రీజన్ లాగా అనిపించదు మనకు. అంటే దానికోసం అవసరమా అన్నట్టుగా, అంటే ఇంత అడ్వెంచరస్ ట్రిప్ అవసరమా అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే హీరోయిన్ల మధ్యలో ఉండే ఆ కనెక్టివిటీ కాదు, అసలు స్టోరీలో కూడా ఎక్కడ కనెక్టివిటీ, ఆ ఎమోషనల్ కనెక్టివిటీ ఎక్కడ ఉండదు. 2.5 hours సినిమాలో లాస్ట్ 5 minutes కోసం ఆ టార్చర్ ని మనం చూడలేము. కానీ సినిమాని కొంచెం అబ్జర్వ్ చేసిన వాళ్ళు అయితే మధ్యలోనే సినిమాని గెస్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ ఏంటి అసలు, ఈ స్టోరీస్ కి అసోసియేట్ చేస్తూ విశ్వక్సేన్ లైఫ్ కి ఈ స్టోరీస్ కి మధ్యలో ఒక కనెక్టివిటీ ఉంటుంది అనేది కొందరైతే మధ్యలోనే గెస్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఆ సస్పెన్స్ కూడా ఉండదు, ఆ కొంచెం సస్పెన్స్ కూడా ఉంటుంది ఈ సినిమాలో గెస్ చేస్తే గనక. సో కాబట్టి టోటల్లీ డిసప్పాయింట్ చేసిన అనేది ఎక్కువ డైరెక్టర్ విద్యాధర్ అండ్ విశ్వక్సేన్ కూడా ఆడ స్కోప్ లేదు, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చెప్పడానికి కూడా లేదు. అండ్ ఇంకా వేరే క్యారెక్టర్స్ ని కూడా ఎలివేట్ చేయడానికి కానీ చెప్పడానికి కూడా ఏం లేదు సినిమాలు చెప్పాలంటే. సో నేనైతే టోటల్లీ డిసప్పాయింటెడ్. సో మరి ఇది ఈరోజు నేను గామి గురించి ఇచ్చే రివ్యూ. మరో రివ్యూతో నెక్స్ట్ కలుద్దాం. అంతవరకు బాయ్.